బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లు సమాచారం రావడంతో సోదాలు చేశామన్నారు డీసీపీ శ్రీనివాస్. అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తున్న 400 కిలోలకు పైగా కల్తీ నెయ్యిని సీజ్ చేశామన్నారు. డైరీలో పెద్ద ఎత్తున డాల్డా, వనస్పతితో పాటు కొన్ని కెమికల్స్ను గుర్తించామన్నారు. నెయ్యి శాంపిల్స్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామన్నారు. హైదరాబాద్లో కల్తీ ఆహారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కల్తీ ఆహార పదార్థాలపై తనిఖీలు చేయడానికి సిపి సజ్జనార్ ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారన్నారు. సిటీలో ఎక్కువగా కల్తీ టీ పౌడర్, కల్తీ వెల్లుల్లి పేస్టు అమ్ముతున్నారన్నారు. కల్తీ ఆహార పదార్థాలు తినడం వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు. నాలుగేళ్లుగా మొహమ్మద్ జునైద్ హుస్సేన్ ఈ కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు డీసీపీ శ్రీనివాస్. డైరీ ప్రొడక్ట్స్ పేరుతో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారన్నారు. కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసే వారిపై చట్ట ప్రకారం 10 ఏళ్ల వరకు శిక్షలు పడే అవకాశం ఉందన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. హైదరాబాద్లో కల్తీ పదార్థాలు తయారు చేస్తున్న వాటిపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. బంజారాహిల్స్లో నిన్న భారీగా కల్తీ నెయ్యిని పోలీసులు పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు అడిషనల్ టాస్క్ ఫోర్స్ డీసీపీ ఉన్నారు. ఒకసారి మాట్లాడడం. సార్, నిన్న ఎన్ని కేజీల నెయ్యి పట్టుకున్నారు? ఏం కల్తీ చేస్తున్నారు సార్? నిన్న దాదాపుగా తయారు చేసిన నెయ్యి 460 కిలోలు పట్టుకోవడం జరిగింది. ఇది మొత్తం కూడా అపరిశుభ్రమైన వాతావరణంలో, తర్వాత వేరే ఇతర డైరీల నుంచి అక్కడిక్కడ మిగిలిపోయిన క్రీము, తర్వాత ఈ మీగడ లాంటివన్నీ కూడా వీళ్ళు సేకరించి డాల్డా, వనస్పతి ఇవన్నీ కలిపి తయారు చేస్తున్నారు. ఒక మిషనరీసు, తర్వాత దాంట్లో కొన్ని సిలిండర్లు, దాంట్లో కలిపి కొన్ని కెమికల్స్ అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అవి సీజ్ చేసి మన వీళ్ళు ఫుడ్ సేఫ్టీ వాళ్ళతోటి కూడా శాంపిల్స్ అవి కలెక్ట్ చేసి చేస్తున్నాము. ఇది చాలా అంటే అపరిశుభ్రమైన వాతావరణంలో చాలా ప్రమాదకరంగా ఆహార కల్తీని చేస్తున్నారు. దీన్ని మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము దీని మీద ఒక ప్రత్యేక విభాగాన్నే ఈ మధ్యకాలంలో దీన్ని ఆహార కల్తీని నిరోధించడానికి ప్రత్యేక బృందాన్ని కూడా తయారు చేశారు మా కమిషనర్ గారు. అయితే మేము పబ్లిక్ తెలియజేసేది ఏంటంటే, కొంచెం తక్కువ రేటు దొరుకుతుందని చెప్పి ఏదైనా ఆహారానికి సంబంధించి అది చౌకగా దొరుకుతుందని చెప్పి దాన్ని ఆరాటపడి తీసుకోవటం కన్నా దాని యొక్క క్వాలిటీని, తర్వాత వాళ్ళు ఎక్కడ తయారు చేస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారు తెలుసుకున్నాకనే ఈ పదార్థాలు వాడితే వాళ్ళకు మంచి జరుగుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. నిన్న ఎంత కల్తీ నెయ్యి తయారు చేస్తున్న వ్యక్తి ఎవరు? ఆయన ఎప్పటి నుండి చేస్తుంది సార్ అక్కడ? ఇతను మా విచారణ ప్రకారం గత 4 సంవత్సరాల నుంచి ఇతను ఈ వ్యాపారంలో ఉన్నాడు. ఇతని పేరు మొహమ్మద్ జునైద్ అని రోడ్ నెంబర్ 12 ఏరియాలో ప్రైడ్ డైరీ అని ఒక పేరు పెట్టుకొని, అంటే ప్రజలకు ఒక విశ్వాసాన్ని ఏంటంటే డైరీ ఫామ్లో అంటే కల్తీ లేకుండా స్వచ్ఛమైన నెయ్యి దొరుకుతుందనేది ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేస్తూ ఆ డైరీ ఫామ్ లేబుల్స్ అవి చేసి దాన్ని అతను షాపుల ద్వారా విక్రయిస్తున్నాడు అధిక లాభాలకు. ఎవరెవరికి సప్లై చేస్తారు సార్ ఆయన అక్కడ తయారు చేసి? అంటే ఇప్పుడు రిటైల్ దాంట్లో కూడా ఆ డీటెయిల్స్ కూడా వివరాలు తీస్తున్నాం మేము. ఇంకా వాళ్ళ దగ్గర కూడా ఏమైనా మిగిలిపోయిన నెయ్యి కానీ ఇటువంటి ఏమైనా పదార్థాలు ఉంటే అవి కూడా సీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్, అక్కడ రెసిడెన్షియల్ ఏరియాలో పెట్టినట్టు కదా సార్, దానికి అనుమతులు ఉన్నాయా సార్? అసలు అపార్ట్మెంట్లో బాయిలర్ పెట్టి తయారు చేస్తున్నట్టు అనుమతులు మొన్న వెరిఫై చేస్తున్నామండి. ఇన్వెస్టిగేషన్లో అవన్నీ కూడా బయటకు వస్తాయి. అనుమతులు అయితే ఉండవు నాకు తెలిసి, కాబట్టి చాలా స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది వాళ్ళ మీద. ఫంక్షన్స్కి ఇట్లాంటి వాటికి కూడా సప్లై చేశారా సార్? అంతే. ఇప్పుడు బల్క్ క్వాంటిటీ ఎక్కడన్నా విందులు వినోదాలు జరిగే దగ్గర కూడా దీన్ని వీళ్ళు పంపిస్తూనే ఉన్నారు. బల్క్ క్వాంటిటీ పర్చేజ్ చేసే వాళ్ళు కూడా ఒకసారి ఆ క్వాలిటీ చెక్ చేసుకుంటే మంచిదని మేము విజ్ఞప్తి చేస్తాం. హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో మీరు చెప్తున్నట్టు కల్తీ జరుగుతున్నాయి. అలాంటి వారికి చట్ట ప్రకారం ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది సార్? ప్రజల ప్రాణాలతో చెలగాటం అంటే దీంట్లో 10 సంవత్సరాల వరకు కూడా శిక్ష పడే అవకాశం ఉందండి. ఇప్పుడు మా కమిషనర్ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సజ్జనార్ సారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి దీన్ని ఇంకా ఈ చట్టాన్ని ఇంకా గట్టిగా చేసి దీంట్లో కఠినమైన నిబంధనలను చేర్చి ఈ శిక్షను కూడా కఠినాతి కఠినంగా చేయాలనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతుంది. త్వరలోనే మీకు ఆ వివరాలన్నీ మా కమిషనర్ గారు తెలియజేస్తారు.
అయితే హైదరాబాద్లో ఏ పదార్థం కానీ కల్తీ లేకుండా దొరకట్లేదు కాబట్టి దానిపైన స్పెషల్ ఫోకస్ సిటీ పోలీసులు చేయడం జరిగింది. వరుసగా దాడులు చేస్తున్నారు. మొన్న కల్తీ టీ పౌడర్, నిన్న కల్తీ నెయ్యి, కల్తీ వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివన్నీ కూడా ఎక్కడ సమాచారం వచ్చిన వెంటనే అక్కడికి వెళ్ళి రైడ్ చేసి కేజీల కొద్దీ కల్తీ పదార్థాలు పట్టుకోవడం జరుగుతుంది. ఎవరైనా ఇలాంటి కల్తీ పదార్థాలు తయారు చేస్తున్నట్టు సమాచారం ఉంటే పోలీసులకి సమాచారం ఇవ్వచ్చు. వాటిని పై రైడ్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటున్నారు. అంతేకాకుండా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో పాటు స్పెషల్ ఆపరేషన్ టీంని ఏర్పాటు చేసి కేవలం ఈ కల్తీ పదార్థాలకు సంబంధించి ముఠాలను పట్టుకునేందుకే ఇప్పటి నుంచి పనిచేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ పోలీసులు చెప్తున్నారు.